ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం తీరు చూడకున్నావా? ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం తీరు చూడకున్నావా? ఉన్నావని కనుగొన్నావని మున్నెందరెందరో అన్నారు. ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా అసలున్నావా? దేవా, నా కవల అన్నయ్య రామయ్యను ఈ విధంగా అమాంతంగా లేకపోతే ఈ తోబుట్టువు కలిసి పుట్టిన వాళ్ళను నేను ఏమైపోతాను? ఇది న్యాయం కాదు, చాలా దారుణమా. దేవుడా దేవుడా, నీ పేరిట వంచన పెరుగుతూ ఉంటే, నీ ఎదుటే హింసలు జరుగుతూ ఉంటే, మనిషిని మనిషి చూస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే, వాళ్ళని మాత్రం క్షమిస్తావు, మాలాంటి వాళ్ళను తీసుకెళ్తావు. ఉన్నావా అసలున్నావా? అమ్మ రామయ్య సతీమణి సీతమ్మ సుధా వదిన, ఆమె బ్రతికేంటి? ఆమె ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? పిల్లలకి ఏమి చెప్పాలి? ఏమి గతి పట్టింది ఆమెకు? ఇంత తొందరలో ఆమెను విధవ చేస్తావా? ఇది న్యాయం కాదు స్వామి, ఇది అన్యాయం స్వామి. నీ భక్తులనయ్యాను, నిత్య దరిద్రులనయ్యాను. నీ భక్తులనయ్యాను, నిత్య దరిద్రులనయ్యాను. చేసిన మాలును మరిచిన వాడా, చేసిన మేలును మరిచిన వాడా, నువ్వా దేవుడివి. నీకొక పేరు లేదు, నీకొక ఊరు లేదు, నీతి లేదు, నిజము లేదు, అసానికి నిజమే లేదు, నిజానికి నువ్వే లేవు, లేవు 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 స్వామి, లేనే లేవయ్యా. నా కళ్ళ ముందట మా రామయ్య అలా నిజీవిలా పడుంటే వదినమ్మంత అలా బాదుకుంటూ, ఎక్కడ పోయావు? నన్ను ఎలా వదిలి వెళ్ళావు? నేను ఏం చెయ్యాలి? నా బ్రతికేంటి? నాకేం అర్థం కావట్లేదు. నా పిల్లల గతేంది, నా గతేంది? నన్ను ఇంత తొందరగా వదిలిపోయే మనసు ఎలా వచ్చిందయ్యా నీకు రామయ్య అని ఆయన అడుగుతుంటే, అది తనని అడగొద్దు, ఆ దేవుణ్ణి అడగమ్మా ఓ సీతమ్మ అని నేను ఒక హనుమంతుడిలా మొరపెట్టుకుంటూ తన పిల్లలకు నా ఒడిలో తీసుకుంటూ, నాయన ఆడపిల్లలు మీరు, కానీ ఎప్పుడు ఆడపిల్లే ఉన్నారు అని ఎప్పుడూ బాధపడలేదు. మిమ్మల్నే సర్వస్వం భావించిన మీ తండ్రి మహనీయుడు, మహాత్ముడు, మహామనిషి, అందరితో మంచి అనిపించుకున్నవాడు, పల్లెత్తి ఒక్క మాట అననివాడు ఎవరిని. అతని మెచ్చని వారు లేరు. నా అంశం కదా, రామ లక్ష్మణులు కదా. నిజమైన రాముని మనము చూడలేదు, కానీ ఈ రాముణ్ణి ఈ మన జోకం, ఈ మన కబాడిగూడ ప్రాంతం కాదే కాదు, ఈవెన్ అబ్రాడ్ దుబాయ్లో, యుఎస్ఏలో కూడా పేరు తెచ్చుకొని, తన పని చేసే దగ్గర కూడా ఎంతో ప్రఖ్యాతులు తెచ్చుకొని, అందరి నోట ఇలా ఉండాలి మనిషి అంటే అని అనిపించుకున్న ఆ రామయ్యను నువ్వు తీసుకెళ్ళడానికి మనసు ఎలా వచ్చిందయ్యా? ఇది ధర్మం కాదయ్యా, ఘోరమయ్యా. ఘోరం కంటే మించిందేమని ఉంటే అదయ్యా. నేను
నిర్జీవిని అయిపోయాను. మొన్ననే అంటే ఒక 3-4 ఏళ్ల క్రితం నా ప్రాణం ఆయన ఉషమ్మని నేను వదులుకున్నాను. నా పిల్లలకు తల్లి లేకుండా చేశారు. అప్పుడు కూడా నా పిల్లల కొరకు నేను బ్రతికి ఉండాలా అనే ఉద్దేశంతో ఆమె నాతోటే ఉందని చెప్పి నేను బ్రతుకుతూ ఉన్నాను. అది మామూలు జరుకు కాదు నాకు, కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ జరుకు నా అంశాన్నే తీసుకెళ్ళావే, ఆ తల్లి బొట్టునే తీసుకెళ్ళావే, ఆ పిల్లల తండ్రినే తీసుకెళ్ళావే, ఆ మనవడు మనవరాళ్ళ తాతనే తీసుకెళ్ళావే, ఆ అల్లుళ్ళు పుణ్యాత్ములు. మేము ఏ పుణ్యం చేసుకున్నామో మాకు అలాంటి అల్లుళ్ళు దొరికారు. ఎప్పుడు మామ అని కాదు, నా అన్న అని పిలుస్తారు. వాళ్ళను కూడా వదిలేసి వాళ్ళను కూడా అక్కడ పక్కన పెట్టి మిగతా మా కుటుంబీకులు, మా ఫ్రెండ్స్, మా కలీగ్స్ ప్రతి ఒక్కరూ ఆ రామయ్య కొరకు రోధిస్తున్నారు, క్షోభిస్తున్నారు. కోపం వచ్చి నిన్ను తిడుతున్నారయ్యా. అది భావ్యం కాదయ్యా. నాకు మనసు ఒప్పలేదయ్యా ఇప్పుడు నీతో అడగడానికి ఇలా. కానీ ఏం చేయాలి? బాధ లోపల కడుపులోంచి వస్తున్న బాధ ఇలా కుముడుతో మీతో చెప్పుకుంటున్నాను. చేతులు చాచి అడుగుతున్నాను. ఆ సీతమ్మ తల్లి వాళ్ళ పిల్లల ఆనందము తిరిగి ఇచ్చేవయ్యా. వీలైతే ఏమనాలా? వీలైతే ఏమడగాల? రాముని అడగాల? అడగలేను. వాళ్ళ జీవితాలు ఇక ముందుకు నా చేతుల ద్వారా, ఈ లక్ష్మణ్ ద్వారా, ఎందుకంటే నేను రాము అంశమే కాబట్టి దయచేసి నాకు ఆ శక్తినిచ్చి రామయ్య వాళ్ళ కొరకు జీవితాంతం ఆయన త్యాగం చేసి జీవితాంతం వాళ్ళ కొరకే బ్రతికి ఈ తమ్ముడు ప్రతి క్షణం ఎలా ఉన్నాడో అని చూసే నా రామయ్య లాగా నేను మెదులుతూ, ఆయన అడుగుజాలలో నేను మెదులుతూ ఆ ఫ్యామిలీకి, అంటే మా ఫ్యామిలీకి అండదండగా ఉంటూ ఆయన అనుకున్నవన్నీ నా చేతి ద్వారా చేయించే భాగ్యం నాకు కలిగించవయ్యా. అంతకంటే ఇంకా నాకేమీ లేదు. నా పిల్లలను, మళ్ళా రాము పిల్లలను, మళ్ళా మా కుటుంబీకులను, నాకు తెలిసిన వాళ్ళతో హాయిగా ధైర్యంగా ముందుకు వెళ్తానని మీ అందరి ముందు నేను భగవంతుని మొక్కుకుంటూ, ఇప్పుడు కోపంలో అన్న మాటలను పట్టించుకోకయ్యా. దయచేసి అది మా వేదన, మా రోదన, మా క్షోభ. మనుషులం, మాకేదో అనేస్తాము, కానీ క్షమించేది నువ్వే కదయ్యా. క్షమించయ్యా. ఆ తల్లిని కొద్ది ఊరడించయ్యా. ఆమెను కొద్ది కాపాడయ్యా. నేను వెళ్తున్నాను, అన్నీ చూసుకుంటాను. ఇక ఆ ధైర్యం నాకు ఇవ్వయ్యా. నేను నా తమ్ముడు వెళ్ళి అన్నీ చూసుకుంటాము, సరేనా? అప్పటి వరకు కొద్ది కాపాడయ్యా. ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఎందుకు నాకు ఇస్తావు ఆ ధైర్యం? అప్పుడు నా భార్య ఇక్కడ, నా రామయ్య ఇక్కడ, ఈ నీవెల్ల వీళ్ళిద్దరే ఉంటారు. నేను మాత్రం వాళ్ళ సేవకుడిగా, సీతమ్మకు ఒక హనుమంతుడిలా నేను ఇప్పుడు ఈ క్షణంలో అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాను. ఆ సీతమ్మ నన్ను నోరారా అడిగింది, రాముకు నువ్వే ఆత్మ పరమాత్మ, ఆయన మీరు అన్నీ ఇప్పుడు కావలసిన కార్యం మీరు చేస్తేనే ఆయన మనశ్శాంతి అని అడిగింది. అది నాకు అదృష్టమా, దురదృష్టమా, పుణ్యమా, నాకేం అర్థం కావట్లేదు. కానీ నిర్వర్తిస్తాను. నిష్కల్మషంగా నన్ను ఆశీర్వదించు స్వామి, ఆశీర్వదించు స్వామి. రామయ్య వస్తున్నానయ్యా. నా చేతితో నిన్ను సాగనంపుతాడయ్యా. కానీ మమ్మల్ని మరవకయ్యా. మమ్మల్ని చూస్తే ఉండయ్యా. ఈ లక్ష్మణ్ నీ తమ్ముడయ్యా. నీ దగ్గర ఎప్పుడు ఇలానే ఉంటానయ్యా. చిన్న పిల్లాడిలా ఎకిలి చేష్టలు చేస్తూ నిన్ను నవ్విస్తూ ఆడిస్తూ ఉంటాను. అంతవరకని కాదు, ఇక ముందుకు నువ్వు మీ బిడ్డ ఉషమ దగ్గర ఉండి ఆలనా పాలన చూస్తూ కొద్దిసేపు ఆమెను లాలిస్తూ, ఆమె కొద్దిసేపు నిన్ను లాలిస్తూ హాయిగా నిద్రపోండి. చాలా అలసిపోయి ఉన్నారు.
హ్యాపీగా ఉండండి. సరేనా? ఉంటానా అన్నా? రామన్నా ఉండనా? ఉషమ్మ మా పూజలయ్యాక రాముని దగ్గరకు వస్తున్నాడు. మీ బావ నీకు తండ్రి, నీ తండ్రి లాంటి నీ బావ, నువ్వు ఇచ్చే రెస్పెక్ట్, నువ్వు ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తావు. చూసుకో జాగ్రత్తగా, ఇద్దరు మంచిగా ఉండండి. ఉండనా మరి? ఉండనా అమ్మా? ఉండనా? ఉండనా అన్నయ్య? వదినా చూసావా? రచన, శ్రద్ధ, అల్లుల్లారా, మనమడు మనమల్లారా, కొద్దిగా ఊరడిలో వస్తున్నానయ్యా, వస్తున్నాను.